నా పేరు మాచన రఘునందన్, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ని. ఈరోజు నమ్మదగ్గ సమాచారం వచ్చింది. ఈ నాంపల్లి మండలంలో నర్సింహులిగూడెంలో ఉన్న రైస్ మిల్లులో రేషన్ బియ్యం కొనుగోలు చేసి దాచడమే కాకుండా ఆ బియ్యాన్ని మళ్ళీ నూకలుగా మార్చి ప్రక్రియ నడుస్తుందని చెప్పేసి వచ్చిన సమాచారం మేరకు నాంపల్లి పోలీసులు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అయితే రేషన్ బియ్యం అనుమానించి దగ్గర సరుకును వీళ్ళు నూకలుగా మారుస్తున్నారు కాబట్టి ఒక 20-30 సంచులను పౌర సరఫరా శాఖకు స్వాధీనం చేయడం జరిగింది. అయితే మిల్లర్లు తెలివిగా ఏం చేస్తున్నారంటే రేషన్ బియ్యం కొని మళ్ళీ దాన్ని అట్లనే పెట్టకుండా నూకలుగా మార్చేయడానికి అలవాటు పడుతున్నారు. మరి రేషన్ బియ్యం కొనడము తప్పే, రేషన్ బియ్యం కొని నూకలుగా మార్చడం తప్పే. కావున రేషన్ బియ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కొనొద్దు అని వార్నింగ్ చేయడమే కాకుండా రేషన్ బియ్యం అంటే మీరునే సీజ్ చేస్తారని కూడా స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే రేషన్ బియ్యంను కొనడం అనేది చట్టం ప్రకారం నేరము. ఆ రైస్ మిల్ కూడా సీజ్ చేసేసి బ్లాక్ లిస్ట్లో పెట్టేసి రైతుల దగ్గర నుంచి కూడా వడ్లు కొనకుండా చేసేంత చట్టపరమైన హక్కులు ఉన్నాయి. కాబట్టి రేషన్ బియ్యం కొంటే మాత్రం నా నేరానికి మామూలు శిక్షలు లేవు, పెనాల్టీ ప్లస్ పనిష్మెంట్ 2 ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రామీణ ప్రాంతాలు కానీ ఎక్కడైనా కానీ రేషన్ బియ్యం కొనే అలవాటుకు స్వస్తి చెప్పండి. లేదు అంటే రైస్ మిల్స్ సీజ్ చేయడం ఖాయం, సీల్ చేయడం కూడా ఖాయం. నేను ఫోటో ఇచ్చేది.